ఒకప్పుడు ఆకలితో శివాలయంలోకి వెళ్ళిన గుణనిధి చివరికి పరమేశ్వరుడి అత్యంత ప్రియమైన స్నేహితుడు కుబేరుడిగా ఎలా మారాడో తెలుసా? బ్రహ్మ నారదుడికి ఈ విధంగా వివరించారు. నారద, కళింగ దేశంలో దమనుడు అనే ధర్మపరుడైన రాజుగా జీవించిన గుణనిధి జీవితాంతం శివభక్తిని ప్రజల్లో వ్యాప్తి చేశాడు. ఆ జన్మ పూర్తయిన తరువాత అతడు మహర్షి పులస్తుని వంశంలో విశ్రవసుడికి కుమారుడిగా జన్మించాడు. ఆ బాలుడికి వైష్ణవునుడు అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుండే వైష్ణవుని మనసు భోగాల వైపు కాదు, పరమేశ్వరుడి వైపే ఉండేది. కాలం గడిచే కొద్దీ అతనిలో పరమేశ్వరుడిని ప్రత్యక్షంగా దర్శించాలనే కోరిక పెరిగింది. ఆ సంకల్పంతోనే వైష్ణవునుడు కాశీక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ ఏకాదశి రుద్రులను ఆరాధించి నిశ్చల భక్తితో శంకరలింగాన్ని ప్రతిష్ఠించి సద్భావంతో ప్రతిరోజు పూజించసాగాడు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములనే అరిషడ్వర్గములన్నింటినీ తన తపోగ్నిలో భస్మం చేశాడు. కేవలం ఎముకలు మాత్రమే మిగిలేంత వరకు 10,000 వందల సంవత్సరాల పాటు ఘోర తపస్సును చేశాడు. చివరికి పరమేశ్వరుడు పరాశక్తితో కలిసి తన దివ్య తేజస్సుతో అతని ముందుకు ప్రత్యక్షమయ్యాడు. కాని వైశ్రవణుడు ఆ దివ్య తేజస్సును చూడలేకపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు స్వయంగా అతని తలపై చేయి ఉంచాడు. ఆ దివ్య స్పర్శతో వైశ్రవణుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి మొదట పరాశక్తిని దర్శించాడు. ఆమె అపారమైన సౌందర్యం, తపస్సు, మహాభాగ్యం, పరమేశ్వరుడి పక్కన పొందిన ఆ దివ్యస్థానాన్ని చూసి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఎంతటి తపస్సు చేసి ఈ దేవి పరమేశ్వరుడి పక్కన స్థానం పొందిందో అని తనలో తాను ఆలోచించాడు. అతని చూపులోని అస్థిరతను గమనించిన పరాశక్తి, ఇంతటి విషమదృష్టి గల ఇతడు ఎవరు అని అన్నది. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో, దేవి, ఇతడు నీ కుమారుడే. నువ్వు ఎంతటి తపస్సు చేసి నాకు ఇల్లాలివైనావో అని ఆశ్చర్యంతో చూస్తున్నాడు అని అన్నాడు. ఆ మాటలు విన్న పరాశక్తి ప్రసన్నమైంది. కాని ఆమె, నన్ను విషమదృష్టితో చూచినందువల్ల నీ ఎడమ నేత్రము పింగళ వర్ణంలో ఉంటుంది. అందువల్ల నీవు కుబేరుడు అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి పొందుతావు అని చెప్పింది. ఆ రోజు నుండే వైష్ణవునుడు కుబేరుడిగా ప్రసిద్ధి పొందాడు. కుబేరుడి భక్తికి ప్రసన్నమైన పరమేశ్వరుడు అతనికి అపారమైన వరాలు ప్రసాదించాడు. నీవు దేవతల ధనాధిపతివి అవుతావు, యక్ష కిన్నరులకు రాజాది రాజుగా వెలుగుతావు, అలకాపురి నీ రాజ్యమవుతుంది, ఇంకా నీవు నాకు మిత్రుడిగా ప్రవర్తిస్తావు అని వరమిచ్చాడు. ఆ వరాలు విన్న కుబేరుడు ఆనంద బాష్పాలతో పరాశక్తికి, పరమేశ్వరుడికి ప్రణామం చేశాడు. ఆ తరువాత వారు కుబేరుణ్ణి అలకాపురికి పంపించారు. ఈ కారణంగానే కుబేరునికి దగ్గరగా నివసించాలని పరమేశ్వరుడు అనుకున్నాడు. ఆ తరువాత పరమేశ్వరుడు తన ఇచ్ఛతో బ్రహ్మ కనుబొమ్మల మధ్య నుండి రుద్ర రూపంలో అవతరించాడు. తన గణాలతో పాటు కోట్లాది దేవతలు వెంటరాగా కైలాస పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ కుబేరుడు పరమేశ్వరుడిని, గణాలను, దేవతలందరినీ అపారమైన భక్తి ప్రేమలతో ఆహ్వానించి పూజించాడు. కుబేరుడి భక్తిని చూసిన పరమేశ్వరుడు ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆ తరువాత పరమేశ్వరుడు విశ్వకర్మను పిలిచి తనకు, తన గణాలకి, దేవతలకి, తన భక్తులందరికీ తగిన నివాసాలు నిర్మించమని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ దివ్యమైన ప్రాసాదాలు, మందిరాలు, గణాల నివాసాలు నిర్మించాడు. అలా క్రమంగా పరమేశ్వరుడు కైలాసాన్ని తన శాశ్వత నివాసంగా స్వీకరించాడు. కొంతకాలం తర్వాత దేవతలందరూ పరమేశ్వరుడికి ప్రణామం చేసి తమ తమ లోకాలకు తిరిగి వెళ్ళిపోయారు. కుబేరుడు కూడా పరమేశ్వరుడికి నమస్కరించి అలకాపురికి వెళ్ళిపోయాడు. అలా పరమేశ్వరుడు కైలాసంలో స్థిరపడి దీర్ఘకాలం ఘోర ధ్యానంలో లీనమయ్యాడు. కాని ఆ మహాదేవుడు ఒంటరిగా ఉన్నాడు. ఆయనకు ఒక అర్ధాంగి కావాలి. ఎవరు ఆ దివ్యశక్తి? పరాశక్తి మరలా ఏ విధంగా పరమేశ్వరుడిని చేరుకోబోతుంది? ఈ సృష్టికే ప్రథమమైన అమృతమయ ప్రేమగాథను మనం రాబోయే సతీఖండంలో తెలుసుకుందాం. ఓం నమ శివాయ.